హలో ఫ్రెండ్స్, నేను కొన్ని మంత్స్ నుంచి అయితే బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. అలానే ఆ బుక్స్లో ఉండే మంచి ఐడియాస్ని, లైఫ్ చేంజింగ్ పాయింట్స్ని మీ అందరితోనూ షార్ట్ రూపంలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా నాతో పాటు గ్రో అవ్వాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. లెట్స్ గ్రో టుగెదర్. సో నేను ఫస్ట్ చదవడం స్టార్ట్ చేసిన బుక్ ఏంటంటే ఇదే, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. ఆథర్ వచ్చి డేవిడ్ స్క్వార్చ్. ఈ బుక్ చదవడం వల్ల నాకు ఏంటంటే పర్సనల్లీ డెవలప్ అవ్వడం, నా కాన్ఫిడెన్స్ పెరగడం చాలా వచ్చాయన్నమాట. సో కొన్ని చాప్టర్స్ అయితే ఆల్రెడీ నేను ఫినిష్ చేశాను. అందులో నేను మీతో షేర్ చేసుకుంటాను, లైక్ ఫస్ట్ చాప్టర్ నుంచి నేను ఏవైతే నేర్చుకున్నానో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బిలీవ్ యూ కెన్ సక్సీడ్, యూ విల్. మీ సక్సెస్ ఎప్పుడు కూడా మీ స్కిల్ మీద డిపెండ్ అవ్వదు, మీ బిలీఫ్ మీద డిపెండ్ అవుతుందని చెప్తున్నారు మనకి డేవిడ్ స్క్వార్చ్. ఎందుకంటే మీరు మిమ్మల్ని నమ్మితే దేన్నైనా అచీవ్ చేయగలరు అనమాట. అదే మనకి అల్టిమేట్ గా అచీవ్ అవ్వాల్సింది, మనం ఏదైతే అనుకుంటున్నామో. ఫస్ట్ పాయింట్, బిలీవ్ క్రియేట్స్ ఎబిలిటీ. నేను చేస్తాను, చేయగలను అనే మైండ్ రీజన్స్ మనకు ఆటోమేటిక్ గా చెప్పుకుంటే ఆటోమేటిక్ గా మన మైండ్ ఏంటంటే మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ పెంచుతుంది అనమాట. అదే నేను చేయలేను అనుకుంటే మైండ్ ఆటోమేటిక్ గా రీజన్స్ వెతుక్కుంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతాం అనుకుంటే టెన్షన్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. అదే పాస్ అవుతాం అనుకుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆటోమేటిక్ ఏంటంటే మనకి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట, ఎట్లా మనం పాస్ అవ్వగలం, ఏ విధంగా అవ్వాలని చెప్పి. సెకండ్ పాయింట్, ఎక్స్క్యూజ్ స్కిల్ సక్సెస్. మనం అంతా జనరల్ గా రీజన్స్ వెతుకుతుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జిమ్ కి వెళ్ళాలంటే టైం లేదు అంటాం. అదే మొబైల్ ఫోన్ పట్టుకొని 2 hours 3 hours కూర్చుంటుంటాం అనమాట. సో ఇలా ఏంటంటే ఆటోమేటిక్ గా ఈ రీజన్స్ అనేవి, ఎక్స్క్యూజెస్ అనేవి మనల్ని మనం కిల్ చేస్తుంది అనమాట. సో ఎక్స్క్యూజెస్ ఆర్ ది సెల్ఫ్ చీటింగ్. డేవిడ్ స్క్వార్చ్ చెప్తుంది ఏంటంటే మనకి ఆటోమేటిక్ గా మనం చీట్ చేసుకుంటాం అనమాట. థర్డ్ పాయింట్ నేను నేర్చుకున్నది ఏంటంటే ఈ బుక్ లోని ఫస్ట్ చాప్టర్ నుంచి, థింక్ సక్సెస్ నాట్ ఫెయిల్యూర్. సక్సెస్ గురించి ఆలోచిస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్వ్యూలో మనం ఫెయిల్ అవుతాం అనుకుంటాం కొన్నిసార్లు. సో అలా ఫెయిల్ అవుతాం అనుకుంటే టెన్షన్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా మనకి. సో అలానే లేదు, మనం సెలెక్ట్ అవుతాం అనుకుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా మనం ఏంటంటే ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయగలం. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనలో గ్రో అవుతుంది అనమాట. సో అందుకే ఆల్వేస్ థింక్ సక్సెస్ నాట్ ఫెయిల్యూర్ అనమాట. ఫోర్త్ పాయింట్, రిమైండ్ యువర్ సెల్ఫ్. ఏంటంటే ప్రతిరోజు మనం మిర్రర్ని చూసుకొని మనల్ని మనం రిమైండ్ చేసుకోవాలి. ఐ క్యాన్, ఐ విల్, ఐ డూ, ఇట్లాంటివన్నీ మనం సెల్ఫ్ టాక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఏంటంటే మనం కాన్ఫిడెన్స్ పెరిగి ప్రతి దానికి కూడా మనం ధైర్యంగా ఒక స్టెప్ వేయగలం అనమాట. సో అది రిమైండ్ యువర్ సెల్ఫ్. సో ఇలా డేవిడ్ స్క్వార్చ్ ఫస్ట్ చాప్టర్ లో మనకి ఇచ్చే డెలివరీస్ ఏంటంటే, థింక్ బిగ్, అచీవ్ బిగ్, యాక్ట్ బిగ్, విన్ బిగ్. ప్రతిదీ కూడా పెద్దగా ఆలోచించాలి. స్మాల్ గా ఆలోచిస్తే మనం అక్కడ అట్లానే ఉండిపోతాం. సో అచీవ్ ఏంటంటే మనం ఏదైనా అచీవ్ చేయాలంటే బిగ్ గా ఆలోచించాలి. మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తున్నారా? అయితే నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.